ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన ఒక వార్త కొంచెం కలవరపెట్టింది. కలవరపెట్టడం అని అంటే ఆంగ్ల పత్రిక యొక్క వర్షన్ ఏంటంటే ఒకసారి 70,000 ఇచ్చారు బిఎస్ఎన్ఎల్కి, ఇంకొకసారి 1,30,000 ప్యాకేజీ, 1,64,000 ప్యాకేజీ ప్రకటించారు. ఇంత ప్యాకేజీలు ఎందుకు ప్రకటిస్తున్నారు? ప్రజల ధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు మీరు? దీనికంటే జాయింట్ వెంచర్ కింద నడపొచ్చు కదా అని అన్నారు. జాయింట్ వెంచర్ ఏంటి? జాయింట్ వెంచర్ అంటే అర్థం ఏంటి? ఈ రకమైన ప్రతిపాదన ఎందుకు బయటకు వచ్చింది అని ఈ 2-3 రోజుల్లో స్టడీ చేసి, మీకు గుర్తుండే ఉంటుంది, వోడాఫోన్ ఐడియా కంపెనీ నష్టాలలోకి వెళ్ళినప్పుడు వోడాఫోన్ ఐడియా ప్రతినిధులు ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి వోడాఫోన్ను టేక్ ఓవర్ చేయండి లేదా బిఎస్ఎన్ఎల్లో కలపండి అన్న ప్రతిపాదన వాళ్ళకి ఇచ్చి, మీరు ఆదుకోకపోతే టెలికాం రంగం అస్తవ్యస్తమైపోతుంది లేదా ఒకరి ఏలుబడిలోకి వెళ్ళిపోతుంది అనే ప్రతిపాదన కూడా, పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి ఒక ప్యాకేజీ లాంటిది ఇచ్చి 4 ఏళ్లు మారిటోరియం ప్రకటించి టెలికాం కంపెనీలు కట్టాల్సిన డబ్బులకి 10 ఇన్స్టాల్మెంట్లు 6 ఏళ్ల తర్వాత, అంటే ముందు 2 ఏళ్లు ప్రకటించారు మారిటోరియం, తర్వాత 4 ఏళ్లు ప్రకటించారు, తర్వాత ఈ 6 ఏళ్ల తర్వాత కట్టాల్సిన డబ్బులు 10 ఇన్స్టాల్మెంట్లలో కట్టొచ్చు అని చెప్పారు. ఆ సంవత్సరంలో కట్టాల్సిన డబ్బులు కూడా మీరు కట్టలేకపోతే ఈక్విటీగా కన్వర్ట్ చేసుకోండి అని అన్నారు. ఈక్విటీగా కన్వర్ట్ చేసుకోవటం అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్కి కట్టడం. అయితే వోడాఫోన్ ఐడియా కంపెనీ ఈక్విటీని ప్రజల దగ్గర మేమేం అమ్మము, మీరు తీసుకోండి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయండి, ఆ ఈక్విటీ డబ్బు మేము కట్టలేము అని చెప్పారు. అట్లాగే టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ కూడా మేము డబ్బులు కట్టలేము, టాటా కమ్యూనికేషన్స్లో 9% వాటా మీరు కావాలంటే తీసుకోండి అని అన్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ 2 ప్రతిపాదనలకి అంగీకరించి వోడాఫోన్ ఐడియాలో 38% అని ముందు అనౌన్స్ చేశారు. తర్వాత ఆర్థిక లెక్కలు సరి చూసుకున్న తర్వాత 35 చిల్లర వాటాలు ఇచ్చారు. వోడాఫోన్ ఐడియా కంపెనీలో హయ్యెస్ట్ వాటా ప్రభుత్వానికి ఉంది. 23% వోడాఫోన్కి, 16% బిర్లా గ్రూప్కి ఉన్నాయి. సో ప్రభుత్వానికి 100% వాటాలున్న బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, వోడాఫోన్లో 38% వాటా, టాటా కమ్యూనికేషన్స్లో 8% వాటా ఉంది. ఎయిర్టెల్లో కానీ జియో కంపెనీలో కానీ లేవు. జియో కంపెనీ వాళ్ళు ఈ ఎయిర్టెల్ వాళ్ళు డబ్బులు కడతాము అని చెప్పి వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టేశారు తప్ప వాటాలు ఇవ్వడానికి వాళ్ళేం అంగీకరించరు. ఈ నేపథ్యంలో సావర్ణ గ్యారంటీ పేరుతో 8,500 కోట్లు మీరు తీసుకోవడానికి అనుమతిస్తున్నాం, పబ్లిక్ దగ్గర నుంచి 6 వడ్డీతో మీరు 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లు తీసుకోండి అని చెప్పి 23/9/2020 గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్కి అనుమతించింది. గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ 23/9/2020 ఏదైతే 8,500 కోట్లకి కాల్ఫర్ చేస్తే అరగంటకే మొత్తం బాండ్లు అయిపోయినాయి. అరగంటకి అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ వాల్యూ ఎంత అని మన యూనియన్లు పెట్టుకున్నాయి. కానీ 28/9/2020 ఏవైతే ఈ 8,500 కోట్ల రుణం తీసుకున్నారో ఆ బాండ్లని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు.
ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్లు మళ్ళీ దీని ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కూడా సీక్వెన్స్ మనకు అర్థం కావాలన్న ఉద్దేశంతో డేట్లతో సహా చెప్తాను. 28/9/2020 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు. తర్వాత మన ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి 1,64,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది. ఆ 64,000 ప్యాకేజ్ గురించి కూడా మనం వీడియోలు పెట్టుకున్నాం. ఆ 1,64,000 ప్యాకేజీ ప్రకారం మళ్ళీ 8,500 కోట్లు నెక్స్ట్ ఇయర్, 7,500 కోట్లు, ఆపై వచ్చే ఇయర్ 6,500 కోట్లు, అట్లా దాదాపు 20,000 కోట్లు, 22,000 కోట్లు బాండ్ల రూపంలో ప్రజల దగ్గర నుంచి 10 ఏళ్ల కాలానికి కాలపరిమితితో కూడిన బాండ్స్ తీసుకోవటానికి పర్మిషన్ ఇచ్చి, ఆ డబ్బులు మీరేం వాడుకోవద్దు, బ్యాంకులలో మీకున్న అప్పులు తీర్చుకోండి అని చెప్పింది ప్రభుత్వం. ఇక్కడితో ఆగుతారు చాలామంది. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ 22,000 కోట్ల బాండ్లని తిరిగి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ 8,000 కోట్లు, 8,500 కోట్లకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బాండ్స్ కలెక్ట్ చేస్తాం కాబట్టి వచ్చే సంవత్సరం, పై వచ్చే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం ఈ 22,000 కోట్ల బాండ్ల రూపంలో మనం ప్రజల దగ్గరని వసూలు చేసే డబ్బు బాండ్స్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు. ఈలోగా ఎంటీఎన్ఎల్లో కూడా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ మాకు 17,500 కోట్లు, 17,500 చిల్లర కోట్లకి సవర్ణ గ్యారంటీతో బాండ్లు తీసుకునే అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. కాబట్టి 1/10/2022 నుంచి మమ్మల్ని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ అయినట్టు ట్రీట్ చేయండి అని 12/9 ఈరోజు 12/8 ఆగస్టు 12వ తారీఖు జరిగిన ఎంటీఎన్ఎల్ బోర్డు సమావేశం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి, ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మమ్మల్ని డీలిస్ట్ చేయండి అని ఆల్రెడీ లెటర్ రాసింది. హెచ్ఓసిసి మీటింగ్లో ఏం చేశారు? రాబోయే 15 నెలల్లో ఎంటీఎన్ఎల్లో వాటాని 56% ఉన్న ప్రభుత్వ వాటాని ఈక్విటీ డిఫ్యూస్ కానీ లేకపోతే ఇతర విధానాలలో అంటే బుక్ అడ్జస్ట్మెంట్ లాగా చేసి 56%ని 75%కి తీసుకెళ్తాం. దాని తర్వాత సెబీకి, ఆర్బీఐకి లెటర్ రాస్తాం. ఏమని? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఎంటీఎన్ఎల్ని డీలిస్ట్ అయినట్టు ట్రీట్ చేయండి, దానికోసం 90%కి వెళ్తే కానీ వీలు కాదు, కాబట్టి 75ను 90కి ఎట్లా తీసుకెళ్ళాలి అన్నదానికి ఒక మేనేజర్ బ్యాంక్ ఏదో అన్నారు, ఒక టర్మినాలజీ, ఆ టర్మ్ పెట్టి ఒక మేనేజర్ని అపాయింట్ చేస్తారు. 10% ఏవైతే ఎంటీఎన్ఎల్లో వాటాదారులు మిగిలిపోయారో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్లో వాటాలు ఇస్తాను అని చెప్పి హెచ్ఓసిసి మీటింగ్లో ఆల్రెడీ చెప్పేశారు. ఈ పరిణామాలు జరిగిన 2 రోజుల తర్వాత ఆంగ్ల పత్రికలో అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారు మీరు, జాయింట్ వెంచర్ చేయండి అని చెప్పి ప్రతిపాదన వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయింట్ వెంచర్? వోడాఫోన్ ఐడియాలో 38% మీకే ఉంది, మాకున్నది 23/16. హైయెస్ట్ స్టాక్ హోల్డర్ నువ్వే కదా. వోడాఫోన్ ఐడియాను, బిఎస్ఎన్ఎల్ని జాయింట్ వెంచర్ కింద ట్రీట్ చేయండి. బిఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మీ వాటా ఎంత ఉందో ఆ వాటా మేరకు మీరు ఇచ్చేయండి, కలపండి రెండింటిని. మా దగ్గర 6 లక్షల టవర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 1,50,000 టవర్లు ఉన్నాయి. మా దగ్గర 26 కోట్ల సబ్స్క్రైబర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 11 కోట్లు ఉన్నారు. నెట్వర్క్ అభివృద్ధి జరుగుతుంది, ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి దీన్ని ఒక జాయింట్ వెంచర్ కింద పరిణామాలు చేసేలాగా ఆంగ్ల పత్రికలలో కథనాలు రావటం ప్రారంభమైంది. మీకు గుర్తుండే ఉండాలి, వోడాఫోన్ ఐడియా కంపెనీ దివాలా దిశగా పరిణమించేటప్పుడు కంటిన్యూస్గా ఆంగ్ల పత్రికలలో ఒక 20-30 ఆర్టికల్స్ ఒక నెలలోనే ఏం చేయాలి టెలికాం రంగాన్ని. ఈ పరంపర ఇప్పుడు మళ్ళీ బిగిన్ అవుతుంది. కాబట్టి దీని మీద ఏం చేయాలి? బిఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంట్ జరగకుండా 100% ప్రభుత్వ రంగ కంపెనీగా ఉంచటం ఎట్లా అని
యూనియన్లో, అసోసియేషన్లో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.